ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో రాయల్ రంబల్ బెట్టింగ్ ఓడ్స్ అండ్ ఫైనల్ ప్రెడిక్షన్స్ అండ్ ఫైనల్ స్పాయిలర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్గా మాట్లాడదాం రాయల్ రంబల్ డేట్ అండ్ టైం గురించి. సో మనకి రాయల్ రంబల్ రేపు మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి రా అండ్ స్మాక్ డౌన్ ఏ టైమింగ్స్లో వస్తాయో సో రేపు రాయల్ రంబల్ కూడా అదే టైంకి 6:30కి మార్నింగ్ 6:30కి లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో మరి బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఫస్ట్గా లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి లోగన్ పాల్కి. సో నిజంగా లోగన్ పాల్కే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, కెవిన్ ఓవెన్స్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది లోగన్ పాల్ అన్నమాట. సో లోగన్ పాలే తన టైటిల్ని యూఎస్ టైటిల్ని రిటైన్ చేసుకోబోతున్నారు. సో చెప్పలేం, కెవిన్ ఓవెన్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ అంతేకాదు రీసెంట్గా పర్ఫార్మెన్స్ సెంటర్లో వీళ్ళ మధ్య బ్రాల్ అయితే చూడడానికి దొరికింది. సో నిజంగా బ్రాల్ అయితే చాలా బాగుంది. అండ్ రాయల్ రంబల్లో కూడా మ్యాచ్ అయితే హైలైట్ అవ్వబోతుంది ఈ మ్యాచ్. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే లోగన్ పాల్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో నేను కూడా అనుకుంటున్నాను ఈ మ్యాచ్లో మేబీ లోగన్ పాలే విన్ అయినా అవ్వచ్చు. సో కెవిన్ ఓవెన్స్ కూడా ఛాన్స్ ఉన్నాయి, బట్ చెప్పలేం. బెట్టింగ్ ఓడ్స్ ఆల్మోస్ట్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేసినాయో ఆ సూపర్ స్టారే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లాస్ట్ 3-4 మంత్స్గా బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసిన సూపర్ స్టార్సే విన్ అవ్వడం జరుగుతుంది. సో మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందో రాయల్ రంబల్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి మాట్లాడితే లీటా అండ్ ట్రిష్ స్ట్రాటస్, సాషా బ్యాంక్స్ అండ్ ఏజేలీ అండ్ సోనియా డెవిల్, లీ మోర్గన్ అండ్ అలెక్సా బ్లిస్ వస్తాయన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు మనకి నవమి కూడా రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఏజేలీ అండ్ సాషా బ్యాంక్స్ అయితే బిగ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు రాయల్ రంబల్లో రిటర్న్ చేయడానికి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ విషయానికి వస్తే బెట్టింగ్ ఓడ్స్ అయితే బెయిలీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెయిలీ ఈసారి ఉమెన్స్ రాయల్ రంబల్ని విన్ అవుతుందంట. సో సెకండ్ ప్లేస్లో బెక్కీ లించ్ అయితే ఉంది. సో బెక్కీ లించ్ కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో మాత్రం బెయిలీ ఉంది. సో బెయిలీయే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ అంతేకాదు జేడ్ కార్గిల్ కూడా రాయల్ రంబల్లో వస్తుంది. ఇన్ రింగ్ యాక్షన్లో డెబ్యూట్ చేయబోతుంది. సో మరి జేడ్ కార్గిల్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పటి నుండి ఇన్ రింగ్ యాక్షన్లో ఒక్కసారి కూడా కనబడలేదు. సో ఈ రాయల్ రంబల్లో డెబ్యూట్ అయితే చేయబోతుంది ఇన్ రింగ్ యాక్షన్లో. సో చాలా సర్ప్రైజ్ అయితే ఉన్నాయి ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే బెయిలీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మరి మీ ప్రకారం ఈసారి ఉమెన్స్ రాయల్ రంబల్ని ఎవరు విన్ అవుతారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి మాట్లాడితే రే మిస్టీరియో అండ్ సామీ జైన్, షీమర్స్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ కూడా వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు బ్యాడ్ బన్నీ కూడా వచ్చినా రావచ్చు. అండ్ ఇంకొక బిగ్ నేమ్ వచ్చేసి 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సినా. సో ప్రజెంట్ జాన్ సినాకి అయితే ఛాన్స్ అయితే ఉంది రాయల్ రంబల్లో రావడానికి. సో డబ్ల్యూడబ్ల్యూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో చెప్పలేం, జాన్ సినాకి అయితే డోర్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో మేబీ జాన్ సినా వచ్చినా రావచ్చు రాయల్ రంబల్లో. సో జాన్ సినా వస్తారన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో చెప్పలేం, మేబీ జాన్ సినా వచ్చినా రావచ్చు ఈసారి రాయల్ రంబల్లో. అండ్ ఇంకొక బిగ్ నేమ్ వచ్చేసి హల్క్ హోగన్. సో హల్క్ హోగన్ కూడా ఈసారి రాయల్ రంబల్లో వస్తారన్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం మరి రాయల్ రంబల్లో హల్క్ హోగన్ వస్తారా రారా. అండ్ ఇంకొక బిగ్ నేమ్ వచ్చేసి ద బ్రామాబుల్ పీపుల్స్ ఛాంపియన్ రాక్. సో మేబీ రాక్ ఈసారి రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చంట. సో చెప్పలేం, మేబీ రాక్ సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చంట. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ విషయానికి వస్తే సో బెట్టింగ్ ఓడ్స్ అయితే సీఎం పంక్కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో మేబీ సీఎం పంకే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఈసారి రాయల్ రంబల్ని. అండ్ ఒకవేళ రాక్ వస్తే మేబీ బెట్టింగ్ ఓడ్స్ మారచ్చంట. సో మేబీ ఒకవేళ రాక్ వస్తే మేబీ రాక్ విన్ అవ్వచ్చంట మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ని. సో చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. సో ఒకవేళ రాకపోతే మేబీ సీఎం పంక్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ రాక్ వస్తే మాత్రం మేబీ రాక్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందంట. అండ్ సెకండ్ ప్లేస్లో మన కోడీ రోడ్స్ అండ్ గుంతర్ అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కోడీ రోడ్స్ అండ్ గుంతర్ మధ్య పోటీ అయితే జరుగుతుంది సెకండ్ స్పాట్ కోసం. సో ప్రజెంట్ అయితే గుంతర్ ఉన్నారు అండ్ కోడీ రోడ్స్ థర్డ్ పొజిషన్కి వెళ్ళినారు. సో ఫస్ట్ ప్లేస్లో మాత్రం సీఎం పంకే ఉన్నారు. ఒకవేళ రాక్ వస్తే మాత్రం ఈ బెట్టింగ్ ఓడ్స్ అన్ని చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొన్ని రూమర్స్ ప్రకారం రాక్ మేబీ రాయల్ రంబల్లో వచ్చినా సరే సీఎం పంకే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని కొన్ని రూమర్స్ అయితే అంటున్నాయి. సో మేబీ రాక్ వస్తే ఎలిమినేట్ అవ్వడం కొంచెం కష్టం అని చెప్పాలి. సో మరి చూద్దాం రాక్ వస్తారా రారా.
సో బెట్టింగ్ ఓట్స్ అయితే సీఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి ప్రజెంట్ కూడా. సో సీఎం పంకే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి మీరేమంటారు ఈ మ్యాచ్లో, అంటే మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఎవరు విన్ అయితే బాగుంటుంది? సీఎం పంకా, లేదంటే కోడీ రోడ్సా, గుంతరా, లేకపోతే రాకా? సో మరి మీకు ఏ సూపర్ స్టార్ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ సూపర్ స్టార్ నేమ్ మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటల్ 4-way మ్యాచ్ రోమన్ రీన్స్ అండ్ ఏజే స్టైల్స్ అండ్ మన ఎలియా నైట్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రీన్స్కి. సో రోమన్ రీన్స్ ఈ మ్యాచ్లో విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు రోమన్ రీన్స్ ఈ మ్యాచ్లో విన్ అవ్వడం. సో ఈ మ్యాచ్లో రోమన్ రీన్స్ విన్ అవుతారని తెలిసినా కానీ ఈ మ్యాచ్ని చాలా ఇంట్రెస్ట్తో చూస్తారు. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది? సో రోమన్ రీన్స్ విన్ అయిన తర్వాత ఏ సూపర్ స్టార్ అయినా వచ్చి రోమన్ రీన్స్కి కన్ఫ్రంట్ చేస్తారనేది చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఆ కన్ఫ్రంట్ చేసే సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, కోడీ రోడ్స్ ఆర్ రాకు. సో కోడీ రోడ్స్ రాయల్ రంబల్ని విన్ అయితే కోడీ రోడ్స్ రావచ్చు, మేబీ రాకు విన్ అయితే రాకు రావచ్చు. ఒకవేళ రాయల్ రంబల్ని మన రాకు అంటే రాయల్ రంబల్లో రాకపోయినా, రాయల్ రంబల్ని విన్ అయ్యకపోయినా, సో మేబీ రాకు రోమన్ రీన్స్కి కన్ఫ్రంట్ చేస్తారన్న రూమర్స్ ఎలాగో ఉన్నాయి. సో మేబీ రాకు వస్తారని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో. అంటే రోమన్ రీన్స్ గెలిచిన తర్వాత రాకు వచ్చి రోమన్ రీన్స్ ముందు నిల్చుంటారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో రాకు వచ్చినా రావచ్చు, అంటే రోమన్ రీన్స్కి కన్ఫ్రంట్ చేయొచ్చు ఒక టైపులో. సో మరి మీరేమంటారు? రోమన్ రీన్స్కి రాకు కన్ఫ్రంట్ చేస్తే బాగుంటుందా లేదా? మీకు ఏమనిపిస్తుంది? సో చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేసేది రాకు వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం. సో అది ఈ రాయల్ రంబల్లో ఒక టైప్లో టీజ్ అయితే జరిగిందనుకో, సో చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోతారు, ఒక హ్యాపీ ఎండింగ్ అనేది దొరుకుతుంది రాయల్ రంబల్కి. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన విన్స్ మెక్మ్యాన్ గురించి. సో మన విన్స్ మెక్మ్యాన్ ఈరోజు మార్నింగ్ WWEకి రిజైన్ అయితే చేసినారు. సో మన WWEతో అండ్ టీకేఓతో ఎటువంటి సంబంధం లేదని మన విన్స్ మెక్మ్యాన్ రాజీనామా చేసేసినారు. సో ఇప్పుడు మన విన్స్ మెక్మ్యాన్ WWEలో ఎటువంటి రోల్ అయితే లేదు, అంటే విన్స్ మెక్మ్యాన్ ఎటువంటి సంబంధం అయితే లేదు WWEకి విన్స్ మెక్మ్యాన్తో. సో ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ పరిస్థితి ఏంది అంటే, ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ బ్రాక్ లెస్నర్ పైన కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ ఎలాగో రిజైన్ అయినారు, అంటే కంపెనీ నుండి తప్పుకున్నారు. సో మరి బ్రాక్ లెస్నర్ కూడా WWEతో రిజైన్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్ అనమాట. సో చూడండి, మేబీ బ్రాక్ లెస్నర్ WWEతో రిజైన్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో మన WWEకి బ్రాక్ లెస్నర్ ఒక గేమ్ చేంజర్. సో బ్రాక్ లెస్నర్ వస్తున్నారంటే చాలా ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు. సో ప్రజెంట్ బ్రాక్ లెస్నర్ కీ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు మన WWEకి. సో అలాంటి సూపర్ స్టార్ని మన WWE ఈజీగా వదులుకోదు. సో నాకైతే క్లియర్గా అంటే 100% చెప్తున్నాను, బ్రాక్ లెస్నర్ రిజైన్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో కాకపోతే మన బ్రాక్ లెస్నర్ WWEలో రిటర్న్ చేయకపోవచ్చు. సో కొన్ని రోజులు బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి రాయల్ రంబల్లో కన్ఫర్మ్గా బ్రాక్ లెస్నర్ రావాలి. సో ప్రజెంట్ స్టోరీ లైన్స్ అన్నీ హోల్డ్లో ఉన్నాయి. సో పక్కన పెట్టి పడేసినారు మన WWE బ్రాక్ లెస్నర్ స్టోరీ లైన్స్ అన్నిటినీ. సో అందుకనే బ్రాక్ లెస్నర్ కొంచెం బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ బ్రాక్ లెస్నర్ రసల్ మేనియా కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ ఈ కేసు అంతా సాల్వ్ అయిందనుకో, మేబీ బ్రాక్ లెస్నర్ తప్పు ఏమీ లేదని తేలిందనుకో, సో బ్రాక్ లెస్నర్ మళ్ళీ WWEలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ 1% ఛాన్స్ అయితే ఉందంట బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రావడానికి. సో ఆ 1% గెలుస్తుందా లేకపోతే 99% గెలుస్తుందా అనేది చూడాలి. సో 1% ఛాన్స్ ఉందంట బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రావడానికి. సో ఆల్మోస్ట్ మనం ఆశలన్నీ వదులుకుందాం బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో వస్తారని. సో మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినాం అనుకో, అది జరగకపోతే సో మనం నిరాశ చెందుతాం. సో బ్రాక్ లెస్నర్ రావడనే అనుకుందాం. సో ఎక్కువ ఛాన్సెస్ అయితే బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రావడానికి అయితే ఉంది. సో మరి చూద్దాం బ్రాక్ లెస్నర్ వస్తారా రారా అనేది ఏం క్లియర్ కట్గా తెలియదు. సో 99% అయితే బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రారు. సో కాకపోతే బ్రాక్ లెస్నర్ WWEతో ఎలాంటి రిజైన్ అయితే చేయలేదు. సో బ్రాక్ లెస్నర్ స్టిల్ మన WWEలోనే ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్రాక్ లెస్నర్ రిజైన్ చేసే ఛాన్స్ కూడా లేదు. ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రాక్ లెస్నర్ రిజైన్ చేస్తారన్నట్టుగా. సో మరి చూద్దాం, బ్రాక్ లెస్నర్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. సో మన రాయల్ రంబల్కి ఇంకా కొన్ని గంటల టైం మాత్రమే ఉంది. సో ఏ అప్డేట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. సో మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో ప్రజెంట్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.